ఈ వ్లాగ్ వచ్చేసి హనుమాన్ జయంతి రోజు తీసిన వ్లాగ్. ముందుగా వినాయకునికి అభిషేకం నిర్వహించారు మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో. ఇంకా పంచామృతాలతోనే అభిషేకము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇంకా అరటిపండుతోని మహా నైవేద్యం చేసేసి ఇంకా అలంకరించేశారు. మనకి ప్రతి నెల సంకటార చతుర్దశి వస్తుంది కదా, వినాయకునికి మాత్రం అర్చనలు, పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. మా ఇంటి దగ్గర ఉన్న కాలనీలో తెలిసిన ఆంటీ ఇంకా లోటస్ తెచ్చారు. ఇక్కడ లోటస్ ని మంచిగా ఓపెన్ చేసి పెట్టేసి దేవునికి అలంకరించడానికి మాల అల్లి వేశారు అమ్మవారికి. ఇక రాజమండ్రి నుంచి ఆర్డర్ చేసుకుంటే మనకి డెలివరీ చేస్తారంట అంటే తెలిసిన వాళ్ళు. నేనైతే రీసెంట్ గా ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. ఆంజనేయ స్వామికి నిమ్మకాయ మాల వేస్తారు అని నాకు తెలీదు. ఆకుల మాల వేస్తాము, శ్రీరామ్ అని రాసి వేస్తామని తెలుసు, కానీ నిమ్మకాయ మాల వేస్తారని నాకు అసలు ఐడియానే లేదు. మా గుడిలో అయితే వేస్తున్నారు ఆ ఆంజనేయ స్వామికి. ఇంకా మేము నిమ్మకాయ చెట్టుకి మినీ గార్డెన్ లో మనకి వస్తున్నాయి కదా, మాల అల్లి తీసుకెళ్లాను హనుమాన్ జయంతి రోజు. అయ్యగారికి చెప్పాను వేయమని, వేశారు. ఇక మీకు ఈ నిమ్మకాయ మాల ఆంజనేయ స్వామికి వేస్తారా అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు రీసెంట్ గా తెలుసుకున్నా. తమలపాకు మీద శ్రీరామ్ అని రాసి ఆ మాల వేసా, నిమ్మకాయ మాల కూడా వేసా. ఇంకా మా గుడిలో హనుమాన్ చాలీస 108 టైమ్స్ దాకా చదివారు ఆ రోజు. వచ్చిన పబ్లిక్ తోని మాత్రం అందరితోని పూలతోని దేవునికి అభిషేకం లాగా చేయించారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. దేవునికి దర్శించుకోవడం కాకుండా మనం దేవునికి పూలమాలతోనే అలంకరించడము, ఆకుల మాల వేయడము ప్రతి ఒక్కరితోని చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే.